నిన్న ఫస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా లైక్ ఇటువంటి చిన్న చిన్న పిల్లలు కాదురా, కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టండి. ఇవన్నీ మాకు జుజుబి. వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు మనం మ్యాచ్ రివ్యూ వచ్చేసి 14th మ్యాచ్ రివ్యూ. సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్. సో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. ఓకే, సో ముందు చెప్పినట్టుగానే కొద్దిగా ఎంతెంత స్కోర్ కొట్టిరు ఏందని చెప్పేసి గుర్తుంటుంది, అందుకోసమే బుక్లో రాసుకున్నా. సో అందులో చూసి మీకు చెప్తాను. ఓకే, ముందు చెప్పినట్టుగానే ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నారు. సో వీళ్ళు 20 ఓవర్స్ గాను టోటల్ 182 రన్స్ అనేది వీళ్ళు కొట్టారు. టోటల్ 6 వికెట్స్ కోల్పోయి. ఓకే, సో ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయానికి చూసుకుంటే మాత్రం స్టాయినెస్ ఒక్కడే 40+ రన్ అంటే 45 రన్స్ అయినా చేశాడు. హాఫ్ సెంచరీకి బాగా ట్రై చేశాడు స్టాయినెస్, బట్ అంత కుదరలేదు, క్యాచ్ పట్టేశారు. ఇక అందుకోసమని హాఫ్ సెంచరీ ఏం చేస్తారు అని చెప్పేసి ఇక వెళ్ళిపోవని చెప్పారు. ఇక అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంగ్లీష్ వచ్చేసి 37 రన్స్ చేశాడు. బాగానే స్టార్ట్ ఇచ్చాడు, బట్ హాఫ్ సెంచరీ కూడా ట్రై చేశాడు కానీ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ బే వచ్చేసి రెన్షా కూడా 37 కొట్టాడు. దానికంటే ఇంకా ఎక్కువ కొట్టలేదు. సో ఇక మిగతా బ్యాటర్స్ అందరూ ఇక మాకేం సంబంధం లేదని చెప్పేసి ఇక వెళ్తున్నారు. నేను ట్రావిస్ హెడ్ మీద బాగా హోప్స్ పెట్టుకున్నా ఎందుకంటే అతను ఐ థింక్ బ్రెండన్ మెక్కలం లాగా T20 లాగా కూడా ఆడాడు, వేరే విధంగా ఆడతాడు. వన్డేని T20 లాగా ఆడతాడు, టెస్ట్ని కూడా వన్డే లాగా ఆడతాడు. సో ట్రావిస్ హెడ్ కూడా అట్లనే. సో నేను కొద్దిగా బాగా హిట్టింగ్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫస్ట్ టైం అతని అతని క్రికెట్ కెరీర్లోనే నిన్న ఫస్ట్ టైం రన్అట్ అయ్యాడు. సో రన్అట్ అయ్యి వెళ్ళిపోయాడు. సో ఇక బ్యాట్లకు అనుకోవాలి. ముందు చెప్పినట్టుగానే సో వాళ్ళు 20 ఓవర్స్కి గాను 182 రన్స్ చేశారు, 6 వికెట్స్ కలిపి. సో 183 రన్స్ని వాళ్ళు ఐర్లాండ్కి టార్గెట్గా ఇచ్చారు. సో ఐర్లాండ్ వాళ్ళుగా అరే నాయన మీరు చాలా పెద్ద టీము, సో మీరు చాలా ఎక్స్పీరియన్స్, ఇక మీ ముందు మేము అసలు గట్టిగా ట్రై చేస్తాం, ఖచ్చితంగా మేము దగ్గరికి ఎడ్జ్కి తీసుకొస్తామని కూడా వాళ్ళు ట్రై చేయలేకపోయారు. సో వాళ్ళు వచ్చేసి అరౌండ్ 16.5 ఓవర్స్కి 115 రన్స్ మాత్రమే కొట్టి ఆల్అవుట్ అయిపోయారు. ఓకే, సో వాళ్ళలో బ్యాటింగ్ చేసింది అయితే మాత్రం డాక్వెల్. సో డాక్వెల్ వచ్చేసి 41 రన్స్ ఏమో చేశాడు. సో ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి టక్కర్ ఒక 24 రన్స్ చేశాడు. సో మిగతా వాళ్ళంతా వెళ్తున్నారు అంతే. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎలీస్ది నాకు బౌలింగ్ మంచి అనిపించింది. ఇతని బౌలింగ్ స్టైల్ చూస్తే మాత్రం ఆస్ట్రేలియాలో ముందు ఒక బౌలర్ ఉంటుండే ఫక్నర్ అని చెప్పేసి, కరెక్ట్ ప్రొనౌన్స్ చేస్తున్నట్టు లేదో నాకు తెలీదు. సో ఇతని బౌలింగ్ సేమ్ ఉంటుంది. స్లోవర్ లెంత్ బాల్స్ వచ్చేసి భలే వేస్తున్నాడు బాల్స్. ఇఫ్ ఇన్ కేస్ ఈ టీం ఒకవేళ సెమీఫైనల్ అయితే వస్తుంది డెఫినెట్గా. ఇఫ్ ఇన్ కేస్ సెమీఫైనల్ ఈ టీం తోటి ఎవరికైతే ఉంటుందో మాత్రం ఈ బౌలర్ కొద్దిగా జాగ్రత్త. డెఫినెట్గా చాలా క్రూషియల్ బౌలర్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఐర్లాండ్ మీదనే 4 వికెట్స్ తీసుకున్నాడు. ఓకే, సో ఇంతే, ఇక చెప్పుకోదగ్గనైతే ఇంకా ఏం లేవు. సో ఆస్ట్రేలియా వచ్చేసి వీళ్ళది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అరౌండ్ దీంట్లో 67 రన్స్ 67 రన్ల తేడాతోటి వాళ్ళు ఈ మ్యాచ్ అనేది గెలవడం జరిగింది. ఓకే, సో ఇది రివ్యూ. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాచ్ చూస్తుంటే మ్యాచ్ మీకు ఎలా అనిపించింది, మరి ఎవరి పర్ఫార్మెన్స్ మీకు ఎలా నచ్చింది ఏంటి అని చెప్పేసి కమెంట్లో చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్. బాయ్.